పోలీసు వ్యాన్లో కంట్రోల్ ముదిసిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక గ్రామం అని కాదు, తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ అందరూ ఒకటయ్యారు. ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు. ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభావాన్ని చూశాను. మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి. ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో ₹1 మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టమైపోయేది. ఆ రోజు ఎంతో మంది సహకరించారు. మాకు తెలియని వ్యక్తులు, ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి, దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే. ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి. రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రింబగళ్ళు మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు ఏం కావాలో చేసిన సందర్భం అది. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా 18 పార్టీలు జమకట్టాయి. ఒకే మాట, ఒకే డిమాండ్. మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. హేమీలు. ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్పేయి గారు, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాక్కినేని బసవ పొన్నయ్య, ఇలాంటి వాళ్ళందరూ కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు. ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు, ఇందర్సేన్ రెడ్డి గారు, దత్తాత్రేయ, సుందరయ్య గారు, ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు. ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత 30 రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, పోరాటాలు చేశారు. అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కాపాడాలి, ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు. సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ, ఆవేదన కలుగుతుంది. అదే సమయంలో మా అత్తగారికైతే క్యాన్సర్ కూడా ఉండేది. ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, ఆవిడకి క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మరిచిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం.
ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు 41 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని భావి తరాలకు అందజేసినటువంటి జనార్దన్ గారిని, అదే మాదిరిగా విక్రమ్ గారిని, ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర, ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి. అదే సమయంలో